హరే కృష్ణ అండి. అందరికీ నమస్కారం. గత వీడియోలో మనం దశరథ మహారాజు పుత్ర సంతానం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఏదీ ఫలించలేదు అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అక్కడ నుండి తెలుసుకుందాం. చివరకు చాలా ఆలోచించిన తర్వాత కుమారుడు కలగాలని ఆశతో దశరథ మహారాజు అశ్వమేధ యాగం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయంతో రాజపురోహితులను పిలవాలని తన ప్రధానమంత్రి సుమంత్రుడిని పంపించారు. వశిష్ఠుడు, వామదేవుడు నాయకత్వంలో బ్రాహ్మణులు సభకు వచ్చారు. అప్పుడు దశరథ మహారాజు వారితో ఇలా అన్నారు: ఓ బ్రాహ్మణోత్తములారా, నాకు చాలా కాలంగా కుమారుడు కలగాలనే కోరిక ఉంది. కానీ నా ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. నాకు వారసుడు లేకపోవడం వల్ల ఇంకా నిజమైన ఆనందాన్ని పొందలేకపోతున్నాను. నా జీవితం కూడా దుఃఖంతో నిండినట్లుగా అనిపిస్తుంది. అందుకే మీ అనుమతితో అశ్వమేధ యాగం చేయాలని నిర్ణయించుకున్నాను. మీరు శాస్త్రజ్ఞులైన వారు కాబట్టి నన్ను సరైన మార్గంలో నడిపిస్తారని నమ్ముతున్నాను. దశరథ మహారాజు మాటలకు పురోహితులందరూ ఒకే మాటగా అశ్వమేధ యాగానికి అంగీకారం తెలిపారు. వెంటనే మహారాజు అవసరమైన ఏర్పాట్లు చేయమని మంత్రులకు ఆదేశించారు. అనంతరం సుమంత్రుడి గతంలో మహర్షుల సభలో శరత్ కుమారుడు చెప్పిన ఒక కథను తాను విన్నట్లుగా దశరథ మహారాజుకు వివరించారు. ఓ ప్రియమైన రాజా, ఈ కథ మీకు ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే మీరు రత్నాల వంటి నలుగురు కుమారులకు తండ్రి కాబోతున్నారని ఇది సూచిస్తుంది అని సుమంత్రుడు చెప్పడం ప్రారంభించారు. పూర్వకాలంలో సత్యయుగంలో శరత్ కుమారుడు ఒకసారి ఇదే కథను చెప్పారు. ఆయన చెప్పిన సంఘటనలు అప్పటి వరకు జరగలేదు, కానీ అవి చాలా దూరమైన భవిష్యత్తులో తప్పకుండా జరుగుతాయని ఆయన తెలిపారు. ఒకసారి రోమపాద మహారాజు చేసిన ఒక తప్పు వల్ల ఆయన రాజ్యంలో తీవ్రమైన కరువు ఏర్పడింది. వర్షాలు పడకపోవడంతో ప్రజలు, జంతువులు అన్నీ భయంతో బాధపడ్డాయి. పరిస్థితులు చాలా దారుణంగా మారాయి. అప్పుడు రోమపాదుడు తన సభలో ఉన్న వేదాలు తెలిసిన బ్రాహ్మణులను పిలిపించి ఇలా అడిగారు. తరువాత ఏం జరిగింది అన్నది వచ్చే వీడియోలో తెలుసుకుందాం. హరే కృష్ణ.